మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఇంట్లో ఉన్న బాంబులు పేలుతాయి. తస్మాత్ జాగ్రత్త. మన ఇంట్లో బాంబులు ఏంటని ఆలోచిస్తున్నారా? మన ఇంట్లో ఉన్న బాంబు సిలిండర్ మాత్రమే కాదు, సిలిండర్‌తో పాటు మరో బాంబు ఉంది. అదేదో కాదు, సెప్టిక్ ట్యాంక్. అవును, సెప్టిక్ ట్యాంక్ బాంబు ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. నోయిడాలో ఉండే అశు అనే 20 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కమోడ్ మీద కూర్చొని ఫ్లష్ బటన్ నొక్కాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నిజానికి అతని చేతిలో లైటర్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అక్కడ ఏమీ పేలుడు పదార్థాలు లేవు. మరి ఈ పేలుడు ఎలా సంభవించింది అంటే సెప్టిక్ ట్యాంకు పేలింది. సెప్టిక్ ట్యాంక్ పేలడం వల్లే ఈ బ్లాస్టింగ్ జరిగింది. అశు 40% కాలిన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అవును, సెప్టిక్ ట్యాంకును సరిగ్గా నిర్వహించకపోతే ఎట్లాంటి పేలుడు సంభవిస్తుందో చెప్పుకోవడానికి ఉదాహరణే ఈ అశు ఇన్సిడెంట్. సెప్టిక్ ట్యాంకులో 4 రకాల వాయువులు ఫామ్ అవుతుంటాయి. అందులో హైడ్రోజన్ సల్ఫేట్, మీథేన్, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 వాయువుల్లో మీథేన్ చాలా ప్రమాదకరమైన వాయువు. ఇది మండే స్వభావం కలిగినటువంటి వాయువు. ఈ మీథేన్ ఎప్పుడైతే ఫామ్ అయి బయటికి వస్తుందో అప్పుడు చిన్న నిప్పు రవ్వ తగిలినా, చిన్న స్పార్క్ వచ్చినా మొత్తం బ్లాస్ట్ జరుగుతుంది. ఈ 4 గ్యాస్లలో అన్ని గ్యాస్లను గుర్తించవచ్చు, ఎందుకంటే వాటికి స్మెల్ వస్తుంది. కానీ మీథేన్కు ఎలాంటి స్మెల్ రాదు. ఈ స్మెల్ రాకపోవడం వల్ల మీథేన్ వాయువు ఉందనే విషయాన్ని కూడా మనం పసిగట్టలేకపోతాం. ఆ సమయంలో మీథేన్ ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్లో బాగా ఫామ్ అయ్యి బయటికి వస్తుందో అప్పుడు చిన్న స్పార్క్ తగిలినా వెంటనే బ్లాస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు నోయిడాలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఎప్పుడైతే అశు ఫ్లష్ బటన్ నొక్కాడో, ఫ్లష్ బటన్ నొక్కినప్పుడు చిన్న స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్తో బ్లాస్టింగ్ జరిగిపోయింది. ఓకే, ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి? మీథేన్ గ్యాస్ని ఎలా గుర్తించాలి అంటే మీథేన్ గ్యాస్ను సహజంగా గుర్తించడం కుదరదు, ఎందుకంటే దానికి రంగు ఉండదు, వాసన ఉండదు కాబట్టి. అయితే ఇట్లాంటి మీథేన్ గ్యాస్లను గుర్తించడానికి కొన్ని స్పెషల్ గ్యాస్ డిటెక్షన్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. కానీ మన సాధారణ ప్రజలు ఎవరు వాటిని యూజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించకుండా ఉండాలంటే మన సెప్టిక్ ట్యాంకును రెగ్యులర్గా క్లీన్ చేయించుకోవాలి. 10 ఏళ్ల తరబడి, 15 ఏళ్ల తరబడి, ఇట్లా సంవత్సరాల తరబడి సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేయించకుండా ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లంబింగ్ వర్క్ కూడా, ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ పైపులు కూడా చాలా పురాతన కాలంవి ఉంటాయో ఈ మీథేన్ గ్యాస్ ఫామ్ కావడానికి, పేలుడు సంభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మనమంతా అప్రమత్తంగా ఉండాలి. సెప్టిక్ ట్యాంకు విషయంలో అది నిండే వరకు ఇంకా నిండలేదు కదా అన్న ఏమరపాటు వద్దు. ప్రతి సంవత్సరం మీ సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేయించుకోండి. అప్పుడే ఇలాంటి పేలుళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ఈ మీథేన్ గ్యాస్ వల్ల పేలుడు సంభవించింది ఒక్క నోయిడాలో కాదు, మీకు మరిన్ని గతంలో దేశంలో అనేక చోట్ల ఇట్లాంటి పేలుడు సంభవించాయి. వాటి వివరాలు ఒక్కసారి చెప్తాను, వినండి. ఫిబ్రవరి 2020 ముంబైలోని ధారావిలో సెప్టిక్ ట్యాంకు పేలి 5గురు తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 2018 ముంబైలోని ఒక పబ్లిక్ టాయిలెట్ సెప్టిక్ ట్యాంకు పేలి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పక్కన ఉన్న ఇంటి పైకప్పు లేచిపోయింది. నవంబర్ 2020 థానేలో ఒక సొసైటీ యొక్క సెప్టిక్ ట్యాంకు పేలడంతో 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. 2022 థానేలోని భీవండి ప్రాంతంలో ఒక పబ్లిక్ టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్ పేలిన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా 2 గాయపడ్డారు. మే 2025 తమిళనాడులో ఒక మురుగునీటి ట్యాంకు పేలి 20 మంది వరకు గాయపడ్డారు. సో ఫ్రెండ్స్, మనం అప్రమత్తంగా ఉందాం. సెప్టిక్ ట్యాంక్ గురించి ఏమనపాటు వద్దు. టాయిలెటే కదా, సెప్టిక్ ట్యాంకే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీకు బ్లాస్టింగ్ జరగవచ్చు, ప్రమాదం సంభవించవచ్చు. బీ కేర్ఫుల్.